చూడండి, నేను మెసేజ్ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ముందుకు ఒక ప్రశ్న అడుగుతాను. చూడండి, మనం ఎవరికైనా సరే మాంసం ఆహారం పెట్టాలంటే పసిపిల్లలకి ఎవరన్నా పెడతారా? తింటారా? పోని పెడితే పిల్లలు, పసిపిల్లలు తినగలరా? తినలేరు. చిన్నపిల్లలకి మాంసం ఆహారం తినలేరు, బలమైన ఆహారం వాళ్ళు తినలేరు. అలాగే చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళకి బైకులు, కార్లు డ్రైవింగ్కి ఇస్తే చట్టరీత్యా నేరం. రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సంవత్సరం గడువు ఇచ్చారు. సంవత్సరం లోపల అంటే 20 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ సెల్ ఫోన్ పట్టుకోవడం మానేయాలి. మొబైల్ కానీ వాడేందుకు 1 year గ్యాప్ ఇచ్చారు. తర్వాత కానీ ఎవడైనా వారైతే ఫైన్ వేశారు. గవర్నమెంట్ లా పాస్ చేశారు లాని. ఎందుకంటే దాని ద్వారా ఎంతోమంది పడదు. అంటే ఫోన్లు కూడా ఇవ్వకూడదు పిల్లలకని. చిన్నపిల్లల్ని ఎవరు ఓటేయనివ్వరు. చిన్నపిల్లలకు ఓటు హక్కు లేదు. చిన్నపిల్లలకు పెళ్ళంటే చెంపలు పగలు కొడతారు. అవునా? ఇవన్నీ అంటే చిన్నపిల్లలకి ఏమీ లేవు. చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు, పిల్లలుగా ఉన్నంత వరకు వాళ్ళకి ఆస్తి పంపకాలు కూడా చేయలేరు. వాళ్ళకి పెద్దోళ్ళు ఏమీ చెప్పలేరు. చిన్నపిల్లలుగా ఉంటే ఏమీ జరగదు. అవునా? నేను ఎందుకు ముందుగా చెప్తున్నానంటే బైబిల్లోకి వెళ్తున్నాను. బైబిల్ ప్రూవ్ చేస్తూ వెళ్తాను ముందు. కాకపోతే ముందుగా మీకు అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను. చూడండి, మీరు ఎవరికైనా చిన్న శిశువుకి, పసి పిల్లలకి మొక్క తిన్నానా, ఈ లెగ్ పీస్ తిన్నానా అంటే తింటారా? తినరు. మా మనవరాల పేరున ఆ ఫస్ట్ బర్త్డేకి నేను మంచి వేటనేసా. అవునా? ఒక మంచిది. కానీ ఒక్క పీస్ కూడా తిన్నానమ్మా డెన్సీ. చాలా విచారం అనిపించింది. అయ్యయ్యో ఇంత కూడా నేను తింటుందేమో అనుకున్నా. అప్పుడు ఏం తింటుంది తర్వాత ఆలోచించి. కనుక పసిపిల్లలు ఏమీ తినలేరు. మరి విశేషంగా మాంసము, బలమైన ఆహారం తినలేరు. అలాగే పసిపిల్లలకు ఓటు హక్కు ఉండదు. ఇంకో నేను ఎందుకు చెప్తున్నానో వస్తున్నాను, దారిలోకి వస్తాను. పసిపిల్లలు వేరే వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఉంటే దేవుడైనా సరే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. చిన్నపిల్లలైనా. ఇప్పుడు వద్దాం దారిలోకి. యేసు ప్రభువారు పుట్టగానే యోసేపుతో దేవుని దూత ఏమని చెప్పిందంటే, శిశువుని హేరోదు రాజు చంపాలనుకుంటున్నాడు, శిశువుని తీసుకుని ఈజిప్టుకి వెళ్ళిపో, పారిపో అని అనగానే యోసేపు మరియా శిశువైన యేసు ప్రభుని ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. 2వ అధ్యాయంలో మీరు చదువుకోండి, మన మత్తయి సువార్త అక్కడ ఉంటుంది. శిశువుగా అంటే అర్థం ఏంటంటే, దేవుడైనా సరే శిశువుగా ఉంటే దేవుడికైనా ఎవరో ఒకరి మీద ఆధారపడక తప్పదు. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, హేరోదు రాజుకి చెప్పకుండా ఈ జ్ఞానులు వెళ్ళిపోయినప్పుడు ఆయన కోపం వచ్చి ఎవరి మీద తీర్చుకున్నాడు ఆ పగ అంటే పసిపిల్లల మీదే తీర్చుకున్నాడు. ఎవరు చూసినా ఇంట్లో కూడా భార్యాభర్తలు గొడవలు వచ్చినాయి అనుకోండి, మా భార్య భర్తను కొట్టలేక, భర్తను తిట్టలేక ఏం చేస్తుంది చెప్పండి? మీ అందరూ దానిలో ఎక్స్పోర్ట్ అనుకుంటా. ఏం చేస్తారు? భర్తను అనలేరు, భర్తను కొట్టలేరు. అప్పుడు ఎవరుంటారు? దొరుకుతారు అక్కడ. వాళ్ళు ఈపి పగలు కొడతారు. ఆయన తిట్టాల్సిన తిట్లన్నీ అది లేరాలంటుండు. మీరు ఏమి ఎరగనన్నట్టు చూస్తున్నాను ఆయన. ఇంకా నేను ఏం చెప్పాలి నాయన? నేనైతే చూసి ఇని ఈ కావ్యం బాగా ఇదైపోయింది. అందుకని అన్ని చెప్పలేని పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోలేను. సరే, ఇంతకీ మనం తెలుసుకోవాల్సిందంటే, చిన్నపిల్లలుగా శిశువులుగా ఉంటే అందరి కలిసే. శిశువులుగా ఉంటే సైతానికి కలిసే, మనుషులకి కలిసే, దేనికి కూడా పనికిరాము. ఇది మాత్రం నిజం. నిజమానా? చేతులు చూపించండి నిజమే అన్నవాడు. పసిపిల్లలు ఉంటే
అందరికీ అలసే. చిన్నపిల్లలకు ఉన్నామంటే చేతకానోళమే. పసిపిల్లలకు ఉంటే దేవుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని పండగలు చేసుకోవటం కాదు. కొన్ని బైబిల్లో కొన్ని మర్మాలు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు దేవుడే కదా, అంటే తప్పించుకోవచ్చు, కానీ ఆయన దేవుడుగా లేడు. ఆ సమయంలో మానవుడుగా ఉన్నాడు. మనం ఎలాంటి కష్టాలు అనిపిస్తాం ఈ లోకంలో, అది మాదిరిగా చూపించాలని చూపించాడు అంతే తప్ప ఆయన్ని తలుచుకుంటే శిశువు అయితే ఏమిటి కదా. సరే, ఇప్పుడు మనం మరి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మనం శిశువులుగా ఉండకూడదు. క్రైస్తవంలో విచారకరం, బాధాకరం ఏంటంటే, బాప్తిసం పొంది ఎంతకాలమైనా, ఎన్ని క్రిస్మస్లు దాటిపోయినా, ఎన్ని జనవరి పండుగలు దాటిపోయినా, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, కానీ దైవికంగా ఎప్పుడు చూసినా ఆ స్థితిలోనే ఉంటారు. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన అందుకోండి అంటే రోషం రాదా? పాట అందుకోండి అంటే పాట రాదా? అంటే నువ్వు ఎక్కడున్నావు? శిశువుగానే ఉన్నావు, చిన్న బిడ్డగానే ఉన్నావు. నీకు పాట రాదు, నీకు మాట రాదు, నీకు బైబిల్ని అర్థం చేసుకోవటం రాట్లా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లోకములో చిన్నపిల్లలుగా ఉంటే ఎలాంటి నష్టాలు కష్టాలు ఎదురవుతాయి మీకు చెప్పే. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూద్దాం. ఇప్పుడు దైవికంగా, ఇప్పుడు నీవు ఆత్మీయంగా కానీ నువ్వు చిన్నవాడుగా పసిపిల్లోడుగా నువ్వు ఉన్నావనుకోండి, దేవుడు నీకు మాంసం లాంటి ఆహారాన్ని పెట్టడు. రండి బైబిల్లోకి రండి, నా సొంత మాటలు కాదు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక అది 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు తాగే పతోడు శిశువే గనక నీతి వాక్యాల విషయం అనుభవం లేని వారై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియ కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి తగును? జ్ఞానములో జ్ఞానేంద్రియాలు ఎవరికైతే ఉన్నాయో, సాధకం చేయబడ్డాయో, ఇంద్రియాలంటే మీ అందరూ, నోరు ఒక ఇంద్రియం, చెవులో ఒక ఇంద్రియం, కళ్ళు ఒక ఇంద్రియం, ఎన్ని ఇంద్రియాలు కదా. ఎన్ని జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాల సాధకం చేయబడాలంటే మాట్లాడడం రావాలి, చూడటం రావాలి, వినటం రావాలి, ఇవన్నీ కూడా తినటం రావాలి. ఇది పెద్దోళ్ళకి. ఇప్పుడు నేను చెప్పేది విచారకరం, బాధాకరం ఏంటంటే, క్రైస్తవులారా చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఎంతకాలమైనా నేను బాధతో చెబుతున్నా, అక్కడే ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే, వీళ్ళు జ్ఞానములో భక్తులు ఎగరు. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎవరికో ఒరిగిపోద్దన్న ఫీల్ అవుతారు, కానీ నేను ప్రార్థన చేస్తే నాకు దేవుని ప్రతిఫలం ఇస్తాడు అని ఆశ, ఆరాటం. కొంతమంది నేను చూసా, చాలామంది చదువు లేకపోయినా, వాళ్ళు తాతల నుండి హిందువులైనా యేసుక్రీస్తును నమ్మిన తర్వాత వాళ్ళు సిగ్గు విడిచి బైబిల్ లేకుండా వచ్చి రాని మాటలతో ప్రార్థన చేసినటువంటి అమ్మల్ని అయ్యని నేను చూసి, వాళ్ళు ఈ రోజున ఉన్న మామూలుగా లేదు. సముద్రంలో చేపలు పట్టుకునేట్టు గోచుతున్నటువంటి వ్యక్తి మొన్న ఈ మధ్య ఇక్కడికి వచ్చాడు. సముద్రంలో వేటాడే వాళ్ళు గోసి సరైన డ్రెస్సులు ఉండవు, వచ్చి రాని ప్రార్థన. ఇక్కడికి ఆయన కూడా చేయమంటే పెద్ద ఆయన తన సాక్ష్యం అంతా చెప్తే టైం సరిపోదు. ప్రార్థన సరైన విధానంలో అంటే
అంటే మాటలు కుదరట్లా, కానీ ప్రార్థన అయితే చేస్తున్నాడు. నేను ఇది ఊరే చేస్తారా అంటే ఏం చేయబోవటం ఏంటంటే చేసేసాడు. ప్రార్థన, దేవునిలో ఎదగటం, ఆత్మ సంబంధంగా ఎదగకపోతే మీరు ఎవరమైనా అక్కడే కూర్చొని ఉంటాం. నేను అలా ఉండటానికి ఇష్టపడతలేదు. దరిద్రం కావాలా చెప్పండి? ఓ పక్కన యేసు నీ కొరకు నా కొరకు ధనవంతుడై ఉన్న ఆయన దరిద్రుడే వచ్చి మనం ధనవంతులు చేయాలని ఆయన చూస్తుంటే మనము ఎదుగు బొదుగు లేని నాకు బీపీ వస్తుంది, పెంట బ్రతుకు, ఎందుకు పనికి మాని క్రైస్తవు బైబిల్ పక్కన పడేసేసి నేను క్రైస్తవుడు కాదని చెప్పి వెళ్ళిపో. నేనైతే అదే అనుకుంటా. దేవుడిని అడుగు, ఏదైనా అద్భుతం జరగకపోతే టీవీ పరిచర్య, మీడియా పరిచర్య నెలకు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నేను సేవలో కొనసాగటానికి డబ్బు రావాలి, డబ్బు రాకపోయిందా నీకు నాకు పచ్చే అన్నట్టుకుంటాను నేను దేవుడు. వారి బాబు నేను ఎందుకు కూరుకుంటాను రా అని చెప్పి ఆయన ఏదో ఒక రకంగా ఎవరినో ఒకళ్ళని ప్రేరేపిస్తాడు నా పరిచర్యలో నాకున్నా. ఇక్కడ సంఘం అభివృద్ధి అవ్వటానికి, క్షేమాభివృద్ధి చెందటానికి బైబిల్ ప్రకారంగా ఆ ఆధారం మీ మీదే ఉంది. ఇప్పుడు నేను ఎవరినో చెప్పాలంటే నా పిల్లలు చెప్పాలి బయటికి. నేను ఎవరినో మన సంఘం ఏంట్లో చెప్పాలంటే ఎవరంటే నా ఆత్మీయ బిడ్డలు మీరు చెప్పాలి బయటికి. మీరు మా సంఘం ఎలా ఉందో, మన కుటుంబం ఎలా ఉందో, మన వాక్యం ఎలా ఉందో, మన ప్రార్థన ఎలా ఉందో ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. మనం చెప్పకుండా ఎలా ఉంటాం ఏమిటండి? ప్రార్థన జీవితం, ఆత్మల భారం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లెను. కనుక మన పిల్లలు మనం వర్ధిల్లాలి. పిల్లలు వర్ధిల్లకపోతే విచారకరమే. వాళ్ళకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పేది ఏంటంటే, నీవు చిన్నవానిగా అంటే దేవునిలో చిన్నవానిగా సాక్ష్యం చెప్పటము రాదు. రాసుకోండి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, ఇతరులకు యేసు ప్రభువుని 2 మాటలని చెప్పాలి, పరిచయం చేయాలి. ఎన్నిట్లోనూ కూడా మనం ఆరితేరిన వారిగా ఉండాలి. దైవజనుడిని ఎలా ఆహ్వానించాలో తెలియదు ఇప్పటివరకు చాలా మంది తెలియదు. పాస్టర్ గారిని ఎలా ఇంటికి ఆహ్వానించాలో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు పర్వాలేదు, కానీ తెలుసుకోవాలి. అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, ఈ సేవకుని మీరు ప్రేమించి, సేవకుని మీరు చేర్చుకుని, సేవకుని భారం మీరు భరించిపోతారంట, నేనే మీకు అన్యాయం చేసినోడిని అవుతానని బైబిల్లో మొదటి కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ఆ మాట నేను చూపిస్తాను. నేనే కాదు, ఈ ఆన్లైన్లో పాస్టర్ గారులు అందరూ వింటున్నారు ఈ సందేశం. పాస్టర్ గారు ఎవరి మీద ఆధారపడాలంటే ఉద్యోగాల మీద, వ్యాపారం మీద ఆధారపడకూడదు, విశ్వాసుల మీదే ఆధారపడాలంట. ఒకవేళ ఆధారపడలేదనుకోండి, మీకు నేను అన్యాయం చేసినోడు అవుతానని బైబిల్ చెప్తుంది. ఎవరికి అన్యాయం అంట? విశ్వాసులు పాస్టర్ గారు వచ్చి మీ ఇంట్లో భోజనించే పాస్టర్ గారి భోజనం, వస్త్రం, నివాసం ఇవన్నీ బాధ్యతలు మీరు భరిస్తే మీకు ఆశీర్వాదం. బైబిల్ చెప్తున్నాను. మీరు చేస్తారో తర్వాత సంగతి. కొరింథీ పత్రికలో ఈ సంఘటనలన్నీ ఉంటాయి. పౌలు గారు, అపోస్తున్న పౌలు గారు ఎప్పుడు కూడా ఎవరిని క్షమాపణ అడగలేదు. ఒక్క చోట అడిగాడు. ఆయన కూడా నాలాగే ఆలోచించుంటాడు. విశ్వాసం ఎందుకు భారం ఉండాలా? కరోనా తెగులైనా, ఏ బాధలైనా, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా దేవుని మీద ఆధారపడి ఏదో ఒక ప్రభు దగ్గర నుండి ప్రయాసపడి ఏదో ఒక రకంగా పొందుకొని మన విశ్వాసం భారం లేకుండా బతుకుతాంలే అనుకున్నాడేమో ఆయన కూడా. కానీ అది తప్పు అని ఆయన తెలుసుకుని ఇది అన్యాయం అన్నాడు. ఏమండి, ఇది అన్యాయం అంటే నన్ను
సేవకుని బరువు బాధ్యతలు, సేవకుని యొక్క అవసరతలు తీర్చే బాధ్యత సంఘం, విశ్వాసం మీదే. అలాగని నేను రిసీవ్ చేసుకోకపోయినా, నేను పొందుకోకపోయినా అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. అందుకని మీరు నా ఎడల చూపే ప్రతి ప్రేమ పవిత్రమైంది నా దృష్టిలో, దేవుని దృష్టిలో. అది సిల్లీగా తీసుకోకూడదు, నేను తీసుకోను, మీరు అసలు దాన్ని తక్కువ అంచనేయకూడదు. విలువైనది, దానికి ప్రతిఫలం. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4 అర్థాలు చెబుతాడు దానికి. అది మనోహరం. దేవుని దృష్టికి ఇంపైన బలి అంట, బలి బలి బలి. మీరు మంచినీళ్ళు ఇచ్చినా సరే, సేవకునికి మీరు ఎంతమందికో ఇస్తూ ఉంటారు, మంచినీళ్ళు ఇస్తారు, కూల్ డ్రింక్లు ఇస్తారు, ఎన్నో ఇస్తారు, ఎన్నో భోజనాలు పెడతారు, అది వేరు, దాని లెక్కలో రావు. సేవకునికి మీరు ఏది చేసినా పైనుండి పరలోకంలో దేవుడు ఇస్తాడు. అది మీరు కొరింథీ పత్రికలో తర్వాత చూద్దాం. అయితే నేను నా అంశంలోకి వస్తున్నప్పుడు మనం ఏంటంటే, వయసు వచ్చిన వారికి ఉండి అభివృద్ధి పొందుదాం. వయసు రాలేని వారికి ఉన్నాం అనుకోండి, ఈ లోకపరంగా మీకు ముందే చెప్పాను, ఓటి ఉండదు, విలువ ఉండదు, అందరికీ అలసైపోతాం, దేనికి కూడా పనికిరాం కదా. అదే పెద్దవాళ్ళుగా ఉన్నాం అనుకోండి, వయసు వచ్చిందనుకో, వయసు వచ్చితే మనకు ఎప్పుడు పెళ్లి చేయాలా అని అన్నట్టు మనకు చూస్తారు. వయసు వచ్చిందనుకో, ఎవరికి ఎలా మాట్లాడాలా మనకు తెలిసిపోతాం, మాట్లాడగలుగుతాం. ఆమేన్. ఈ మాటలు మీరు బైబిల్లో నుండి కొన్ని చూద్దాం. పరమగీతం 8:8 చూడండి. పరమగీతం గ్రంథం 8:8 ఏముంటుందంటే, మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయం ఏం చేయదు. అంటే పెళ్లి టైం ఇంకా రాలేదు, పెళ్లికి ఏం కావాలి చెప్పండి, అందరూ మాట్లాడాలా, పెళ్లికి వయసు కావాలి. వయసే కాదు, ఇప్పుడు వయసుతో పాటు ఏం కావాలి అంటే, వయసు వచ్చిందంటే అర్థం ఏంటంటే సంపాదించాడని అర్థం. తర్వాత వయసు వచ్చిన అటువంటి వాళ్ళని ఎలక్షన్ ఓటు వేయటానికి లెక్కలు వేస్తారు. పాత నిబంధన బైబిల్లో మొదటి నుండి చూస్తాం మనం. మొదటి దినవృత్తాంతం 23:3 ఉంది. నిర్గమకాండం 30:14 కూడా మనం జనాభా సంఖ్యలో కూడా లెక్కించేవాడు కదంట, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళు అయినాక లెక్కించేవాడు అంట. కనుక ఇవన్నీ కూడా నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీ, ఇప్పుడు 2 లైన్లు చదవండి, 14:20 రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20లో మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై బుద్ధి విషయంలోనేమో, బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. అంటే బుద్ధి విషయంలో తెలియని వాళ్ళగా ఉండకూడదు. బుద్ధి అంటే బైబిల్, బుద్ధి అంటే దేవుని వాక్యం. ఈ వాక్య విషయంలో మనకు తెలియని వాళ్ళగా ఉండకూడదు. సైతానుడు యేసుప్రభు దగ్గర వచ్చి 3 విధాలు శోధించినప్పుడు యేసుప్రభు వారు ఆ సాతాన్ని 3 మాటలు, బైబిల్ మాటలతో జయించాడు. అలాగే దుష్టుని జయించాలంటే బైబిల్ మనకు బాగా తెలిసి ఉండాలి. బైబిల్లో తెలియని అమాయకుల్లాగా, జ్ఞానం లేని వాళ్ళగా ఉండమాకండి, అన్ని తెలిసి ఉండాలి. ఏమండి? తర్వాత దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. అంటే దుష్టత్వం అంటే సైతాను సంబంధం. దుష్టత్వము అనే మాట వచ్చితే సాతాను సంబంధమైన ఆలోచనలో అసలు తెలియనట్టు. కొన్ని సాతానుడు ఏం చేస్తాడు, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్పండి. సాతానుడు యోధ ఇస్కరియోతులో ప్రవేశించి యేసుప్రభుని ఏం చేశాడు అనండి, పట్టించాడు. అంటే సైతాన్ చేసే పనులకి. తర్వాత అననీయ సప్ఫీరా అపోస్తలుల కార్య గ్రంథం 5 చూస్తే భార్యాభర్తలు చక్కగా దేవునికి ఇవ్వాలని సమర్పించుకున్నారు, మొక్కున్నారు. దేవునికి ఇవ్వటానికి పొలం అమ్మారు. తీసుకెళ్ళి ఇద్దామనుకునే సమయంలో వాళ్ళలోనంటే ఎవరు బయలుదేరారు, సైతాన్ వెళ్ళి అంత ఇస్తారా, అంత ఇస్తే మీకేంటి అని ఒక ఆలోచన పుట్టించేసి ఏమైనా ఒకటి చేసి, మా తర్వాత దేవుని దృష్టిలో వాళ్ళని అబద్ధికులను చేసి వాళ్ళని చంపేసింది. సైతానుడు చంపేసింది. చూడండి 5 సాతానుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడంటే ఇతరులను క్షమించనివాడు.
కఠినత్వం చేస్తాడు, ఈగో ఫీలింగ్ తీసుకొస్తాడు, హృదయ గర్వం తీసుకొస్తాడు. ఇంకా చాలా చాలా సాతాను సంబంధమైనవి ఇవన్నీ ఉన్నాయి. కనుక సాతాను మోసం చేస్తాడు, సాతానుడు అబద్ధం ఆడతాడు, సాతాను దొంగ అని బైబిల్లో ఈ చూస్తున్నాం. కనుక ఈ దుష్ట అలాంటి విషయాలలో మళ్ళా చెప్తున్నా, అలాంటి విషయాలలో మనము ఎలా ఉండాలి అంటే చెప్పండి, ఎలా ఉండాలి? అలాంటి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎలా ఉండాలి? శిశువులముగా ఉండాలి. శిశువులు అంటే తెలియని వారుగా, అమాయకులుగా ఉండాలి. ఇప్పుడు నేను సాతాను విషయం. మరి బైబిల్ విషయం కాడికి వస్తే ఎట్లా ఉండాలి చెప్పలే? బైబిల్ విషయం కాడికి వస్తే ఎట్లా ఉండాలి? ఏమ్మా ఎలా ఉందాం? నాకు తెలుసులే అనాలి. ఆమెన్. అది ఎక్కడుందమ్మా అంటే చూపించాలి. అవునా కదా? అది తప్పులేదు. కొన్ని విషయాల్లో విశ్వాసులు వాక్యం ఎత్తి చూపించి, మీరు మా ఇంటికి రాకపోతే అన్ని వాక్యాలు ఎత్తి ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలుగు బాధ కలుగుతుంది, కానీ మేము ఏదైనా కాదన్నా బైబిల్లో నుండి వచ్చిన ఎత్తి చూపించి మాకు ఎదురు చెప్పి సమాధానం చెప్పి తీసుకోమంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక వచనం చూపించారు ఒకసారి. పేదోళ్ళు పాపం వాళ్ళు పేదోళ్ళు కదా, మేము సేవకులము 2-3 వెళ్ళాం. పేదోళ్ళు పాపం గుడిసెల్లో ఉన్నారు. సరే ఆన్లైన్ ఇస్తారులే నా ఏమంటున్నటువంటి అయ్యగారు ఆయనే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కానుకలు పెట్టి రెడీగా ఉంచుకున్నారు మాకు ఇవ్వట. ఇస్తుంటే అప్పుడు మేము వద్దన్నాం. వద్దంటే వాళ్ళు ఏం చేశారు చూసారా? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం తెలిసి మాసిదోనియ సంఘస్థులు బహు నిరుపేదలు, ఆ నిరుపేదలైన వాళ్ళు పౌలు గారికి సేవలో తోడ్పడలేదు. అయ్యారు బైబిల్లో మరి వాళ్ళు ఇచ్చినందువలన వాళ్ళు దీవించబడ్డారా చెడిపోయారా చెప్పండి అని మమ్మల్ని ప్రశ్నిస్తే, లేదు వాళ్ళు ఆశ్రయించబడ్డారు. మరి మేము ఆశ్రయించబడ్డాం, మీకు ఇష్టం లేదా? తీసుకోండి. నోరు మూసుకుని తీసుకున్నాం. ఆమెన్. అలా కొంతమంది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, భోజనాలు వద్దమ్మా మేము అంటాం. ఉంటుంది కదా వాళ్ళ ప్రేమ చూపు. కానీ వాళ్ళు బైబిల్ లేఖనాలు ఎత్తి చూపించి అలా ఎందుకంటే వాక్యం తెలుసు కనుక, వాళ్ళకి వాక్యం తెలుసు కనుక ఈ విషయాల్లో, భక్తి విషయంలో, బైబిల్ విషయంలో బాగా లేఖనానుసారంగా మనము పెద్దవాళ్ళంగా ఉందాం. బైబిల్ తెలియను మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ప్రార్థన చేయండి అనగానే పోటీ పడాలి. పోటీ. బైబిల్ చదవండి అంటే పోటీ పడాలి, సాక్ష్యం చెప్పాలంటే పోటీ పడండి, పరిచయం అంటే పోటీ పడండి. ఇక కానుకలు ఇచ్చే విషయంలో ముందుండండి. ఇచ్చేదేదో అవతల పారండి, దేవుడికి ఆయన చూసుకుంటాడు. దానికోసం మరి ఏదో మనం ఇస్తేనే మొత్తం అంతా అవుతా, ఒక్కళ్ళ ద్వారా ఏది అవుతుంది. ఆమె దానికోసం మన సస్పెన్స్లు కనుక ఇవన్నీ వద్దు. దేవుని విషయంలో పెద్దోళ్ళుగా ఉండండి, గొప్పోళ్ళుగా ఉండండి, ముందుండండి. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను మత్తయి సువార్త అని చదువుకుంటూ వస్తూ ఉంటుంటే నాకు శిశువుగా ఉన్న యేసయ్య ఐగుప్తు పారిపోయాడు. అయ్యో అంటే శిశువుగా ఉండకూడదు. క్రైస్తవులారా, ప్రభు బిడ్డలారా, సేవకులారా, బైబిల్ తెలియనోళ్ళలాగా ఉండమాకండి. లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో గ్రహింపు లేని వాళ్ళగా, గుడ్డోళ్ళగా ఎవరు ఉండమాకండి. క్రిస్మస్ అనేది లేకపోతే ఈస్టర్ పండుగ ఎలా చేస్తున్నారయ్యా? క్రిస్మస్ యేసు ప్రభు వారే కొంతమంది క్రైస్తవులు కూడా జబ్బు ఉంది. కొంతమంది ఏం చేయొచ్చు అంటారు, కొంతమంది ఏమో మళ్ళీ ఈ వాగుడంతా కూడా యూట్యూబ్లో వాక్కుంటారు, తెలిసి తెలియని వాగుడంతా కూడా. అవన్నీ కూడా నమ్మకూడదు. యేసుక్రీస్తు శరీరం లేకుండా ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు నేను కనిపిస్తున్నానంటే ఆత్మ కనిపిస్తుందా నాలో నుండి? మీకు నా శరీరం కనిపిస్తుందా? శరీరమే ఎవరైనా, ఆ శరీరం అయితే ఆత్మ ఎక్కడుంది? అలాగే యేసుక్రీస్తు శరీరధారికి ఈ లోకంలోకి రాకపోతే ఆయన ఆత్మ సంగతులు మనకు ఎలా బోధించేవాడు? ఆత్మదేవుడని ఎలా తెలిసేది మనకి? అందుకే క్రిస్మస్
ఎంత సంతోషంగా చేసుకుంటే అంత ఆశ్రయించబడతారు. సనుక్కుంటా బనుక్కుంటా బాధపడతా చేసుకోమాకండి దయచేసి. సంతోషమే సమాధానమే, సంతోషమే చెప్పనా సౌఖ్యం, ఈ సంతోషము నీకు కావలనా, ఈ నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ఓ సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఆమేన్. ప్రభువులో బలంగా ఉండండి, దేవునిలో బలంగా ఉండండి. చూడండి, మనం ఈ బైబిల్ని ఎలా ఉండాలంటే, మనకు ఒక వ్యక్తి 10 రకాల ఆహారం తింటాడే. బైబిల్ నుండి మొదటి రాజు గ్రంథం 4:22 23 మనం చూస్తే, సొలొమోను భోజన సామాగ్రి రోజుకి ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొవ్వినెద్దులు 10, విడియడ్లు 20, 100 గొర్రెలు, ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు అంట. అంటే దీని అర్థం ఏంటంటే, మిమ్మల్ని ఎన్ని తినమని నేను చెప్పట్లా. అంత బైబిల్ అంత కొవ్వు పట్టినోడు ఉండాలి. రాత్రి జాములు యందు నేను ఆయన ధ్యానించినప్పుడు ఏమన్నాడు ఆయన? కొవ్వు మెదడు దొరికినంత నా ప్రాణం తృప్తి పొందాడంట. ఏం తెలుసుకుని? నేను చదివిన ఈ పశువుల కొవ్వు కాదు. ఏ కొవ్వు? బైబిల్ను తలుచుకుని, ఆయన తలుసుకోగానే అంత పవర్. కొంతమంది భక్తిలో బాగా ఆత్మీయంగా బలంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు చెప్పిన చూసేవాళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారు? వీడికి ఎంత కొవ్వు, వీడికి ఎంత పొగరం, వీడికి ఎంత గర్వం అంటారు లేదా? నన్ను అయితే చాలామంది అన్నారు. ఆమె నిజమే. అప్పుడు మనిషిని చూస్తే బక్క పీసులాగా ఉండేవాడికి బొక్కలే కనబడుతుంది. కానీ ఆత్మ సంబంధంగా బాగా ఫ్యాట్, భయంకరమైనటువంటి బలం, 1000 ఏనుగుల బలం ఉండేది. ఆమె ఈ బలం కావాలి. అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు, శారీరకంగా మేము కృషించిపోయినను అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడు? దినదినము బలం పొందుకుంటున్నాడు. అంతరంగములో నూతన బలం. ఈ ఒక దినానికి ఆయన ఎంత ఆహారాన్ని ఎన్ని విధాలుగా భుజించారో మన పెద్దలు, అన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివి ధ్యానించి రాసుకుని మనం ఆలని బలాన్ని పొందుకోవాలి. బలమైన ఆహారం దేవుని యొక్క 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము, బలము గలదు. ఈ వాక్యం నీ దగ్గర ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే బైబిల్ ఉంటే అంటలేదు, వినండి, బాగా అర్థం చేసుకోండి. గుండెల్లో వాక్యాన్ని పెంచుకోండి. బైబిల్లో పెద్దోళ్ళమని దుష్టత్వం విషయంలో సాతాన సంబంధమైన మందిరం, ప్రార్థన, దేవునిలో కృంగజేసి నీరసం చేసి వెనక లాగే ఏ ప్రయత్నాన్నైనా వాటిని లెక్క చేయమాకండి. ప్రభు కోసం తెగించండి, ప్రభు కోసం నిలబడండి. షడ్రకు మెషక పెద్ద దిక్కులేదు. మా దేశంలో వాళ్ళు పరదేశులు, బానిసలకు వెళ్ళారు. కానీ దేవుని కాడ బానిసలు కదాళ్ళు. దేవుని విషయంలో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరైనా మీలో ఆనందం ఎప్పుడైనా కలిగిందా హృదయంలో? నిజంగా చెప్పండి. ప్రార్థన చేసుకుంటే చాలామందికి విసుగుదల వస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఆ ప్రార్థనలో ఉన్న
ఆ మర్మం తెలియక కొంతమంది బైబిల్ చదువుకుంటానే ఉంటారు, నవ్వుతారు, వాళ్ళకాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళకాళ్ళే స్మైల్ ఫేస్ పెడతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బైబిల్లో ఆనందిస్తూ ఉంటారు. ఆమె మరి కొంతమంది ఏమో ఇటు ప్రార్థన ఇటు బైబిల్. మూడో వ్యక్తి ఒక ఆయన మన చర్చిలోనే ఒక వ్యక్తి, ఒక ఆయన కొత్తగా రక్షణ పొందిన ఒక వ్యక్తి వచ్చేవాడు. ఆయన రావటమే పాట ఎత్తుకోమనేవాడు, పాట ఈయన కొట్టమనేవాడు పిల్లల్ని. చప్పట కాదు, డ్యాన్స్ చేసేవాడు, డ్యాన్సే, నాట్యం. ఇప్పుడు బాగా అందరం దూరం ఎదిగిపోయాడు, బాగా ఊర్లో సంపాదించి చేసుకున్నాడు బాగా. అదొక ఆనందం. ఆమేన్. అంటే పాటల్లో ఆనందం, ఆరాధనలో ఆనందం, స్తోత్ర. కనుక ఈ ఆనందం మిమ్మల్ని ఆదరిస్తుంది, దీవిస్తుంది. దేవుడు అదే చెప్పాడు, మీరు ఆనందంగా ఉండండి. మరలా చెప్తాను ఆనందంగా ఉండి, సంతోషంగా ఉండండి. దిగులు విచారంతో మీ మనసును కృంగజేసుకోమాకండి. డాక్టర్ గారు కూడా మనం వెళ్ళి ఏదైనా బలహీనతతో వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మానసికంగా కొంచెం నెమ్మదిగా ఉండమంటారు. ఒత్తిడికి గురి కామాకండి, స్ట్రెస్ గురి కామాకండి, ప్రశాంతంగా ఉండండి అంటారు. ఎన్ని మందులు ఇచ్చినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా ప్రశాంతత ముఖ్యం అంటారు. కానీ దానికంటే ముందే బైబిల్ చెబుతుంది, సంతోషం గల హృదయంతో ఉంటే నిత్యము విందే. మళ్ళా చెప్తున్నాడు, సంతోషంగా ఉందాం. దేని బట్టి సంతోషం? అయ్యా మాకు వీళ్ళు ఎన్నో చెప్తారు లిస్టు, ఆ లిస్టులు పక్కన పడేసేది లెక్క చేయమన్నాను. నా నీతి రాజ్యమును మీరు వెతకండి, మీకేం కావాలో నేను మీకు అన్నాడు యేసయ్య. మీరు ఏదైతే లేదనుకుంటారో ఆ లిస్ట్ అంతా కింద పెట్టండి. దేవుని రాజ్యము, దేవుని సంఘాన్ని ప్రేమించండి, మందిరాన్ని, సన్నిధిని ప్రేమించండి. ఈ కనీసం ఈ సంవత్సరం ముగింపులోనన్నా ప్రతి కూడికకు నేను వెళ్ళాలి. మరో నూతన సంవత్సరం వెళ్ళక ముందే నేను ఈ సంవత్సరంలో పొందాల్సిన దీవుని పొందుకోవాలి అనే ఒక తాపత్రయంతో, దేవుని పైన మక్కువ, ఆశ, తృష్ణతో రండి. ఎన్నో ఉంటాయి శ్రమలు, శోధనలు, అన్ని తీసి దేవునికి అప్పచెప్దాం. ఆనందించండి, మరలా చెప్తానంటాడు. అంటే మరలా చెప్తానంటే అర్థం అంటే ఎన్నో ఉన్నాయి చెప్పమాకండి, ఆనందించడానికి ప్రయత్నించి. ఇలా ప్రభువులో ఆనందిస్తే నీ సంతోషాన్ని దేవుడు అధికం చేస్తాడు. దేవునిలో ఆనందించు, దేవుడే నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పుకున్న మాట ఏంటంటే, ఈరోజు మన అంశం శిశువుగా ఉంటే చెప్పండి, దేవుడు కూడా చేత కానివాడు అయిపోతాడు. విన్నారమ్మా? శిశువుగా ఉంటే, పిల్లలుగా ఉంటే, తెలియని వారికి ఉంటే దేవుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడదు. మీరు కూడా మరి ఎంతకాలం భక్తి జీవితంలో పిల్లలుగా ఉంటారు, శిశువులుగా ఉంటారు? దేవుని కోసం ఒక వీరులుగా, సూర్యులుగా, గొప్పవాళ్ళగా, పౌరుషం, రోషం కలిగిన దావీదులాగా మనకి భక్తుల్లాగా ఎందుకు మారకూడదు? ఎందుకు ఆశ్రయించబడకూడదు? నేను సొంత మాట చెబుతున్నానా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక అక్కడ లిస్ట్ ఉంటుంది. పాత నిబంధన, కొత్త నిబంధనలో ఉన్న పేర్లు అన్నీ ఉంటాయి. పాత నిబంధనలు లిస్ట్ ఉంటుంది, కొత్త నిబంధన చదువుకోండి. బాగుపడే మాటలు వినండి, బాగుపడిన వాళ్ళని చూడండి, భక్తిలో ఎదిగి దేవుని కృప పొందుకొని దేశాలను పరిపాలించిన వాళ్ళని చూడండి. అద్భుతమైన ఆశీర్వాదాలు పొందడానికి రండి. ఎస్తేరు రాణిని చూడండి, రూతును చూడండి, బైబిల్లో ఉన్నారు కదా. బైబిల్ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయిపోయారు. వాళ్ళ స్థితి ఏంటి అసలు? వాళ్ళ ప్రభువులో ఎంత ఆనందించబట్టి కదా మిమ్మల్ని దేవుడు ఆశ్రయిస్తాడు. ఆ దేవుడు ఉన్నాడు, సజీవుడు. ఆమేన్. కనుక మీరు శిశువుగా, బాలికలుగా, బాలులుగా, తెలియని వారిగా, అమాయకులుగా ఉండమాకండి, చిన్నోళ్ళు ఉండమాకండి. ప్రార్థనలో ధనమంట ప్రార్థన అందుకోండి, బైబిల్ అందుకోండి. ఇదే ఈ యొక్క విశ్వాసాన్ని యేసయ్య ఎప్పుడైతే నిన్ను చూస్తాడో అప్పుడు నిన్ను ఊరుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఎవరి వైపు చూడమాకండి. వాళ్ళు ఎవరు చదవట్లేదుగా అందుకని నేను, వాళ్ళు చెడిపోతారు, నువ్వు చెడిపోతావా? వాళ్ళు ఏం పొందుకోలేరు, నువ్వు వద్దా? నీకు వద్దా?
ఒకసారి ఫారినరు అమెరికా నుండి ఒక ఆయన వస్తే చాలా కాలం క్రితం పాస్టర్ గారి మీటింగ్ జరుగుతుంటే ఒక పేద పాస్టర్ గారు ఆయన ఎందుకు అన్నాడు ఆ ఫారినరు అంటే దేవుడి మీద వీళ్ళకి ప్రార్థన చేయించాలని పాస్టర్ గారు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలని చెప్పడానికి ఒక మాట ఆ రోజులు 100 రూపాయలు అంటే 1000 రూపాయలు 10,000తో సమానం. ఒక 100 రూపాయల నోటు చూపించి ఇది ఎవరికి కావాలని అడిగాడంట. పాస్టర్ గారు అందరూ భుజాలు తడుచుకుంటున్నారు. అందరికీ కావాలి 100 రూపాయలు. కానీ ఎవడు పైకి మన దేశం అలాంటిది. చివరకు ఎవడో నాలంటోడు సిగ్గిడిచి నాకు కావాలంటే లూచుకుంటాడు. పాప ఆయనకు 10 మంది పిల్లలంట. 10 మంది పిల్లలు ఇంటికి వెళ్తే తినటానికి గింజలు లేవు. నాకు కావాలని వాడికి అందరూ మనం కూడా ఇస్తే బాగుండి అనుకుంటున్నారు. తర్వాత ఇంకేముంది అప్పుడు ఆ వ్యక్తి అసలు ఆ దొరగారు ఎందుకన్నాడంటే ఆయన ఎందుకన్నాడంటే ఎవరైతే లేస్తారో అలాంటి వ్యక్తిని నేను తీసుకుని అతన్ని కోటీశ్వరుడిగా చేసి సేవలో బాగా డెవలప్ చేయాలనుకున్నాడు. అట్లాగే అయిపోయాడు ఆయన కోటీశ్వరుడు ఉన్న పోటున. అదే తెల్లారేసరికి కోటీశ్వరులు అయ్యారంటారే అయిపోయాడట. మనం కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆమె చెప్పరే వాళ్ళు చేయట్లేదుగా, వాళ్ళు రావట్లేదుగా. ఆయన కూడా అలాగే అనుకుంటే అట్ట కూర్చుని ఉండడు. మనకి ఎందుకు వాళ్ళ సంగతి? మనముగా ఎదుగుదాం. మనం ఎంతగా దేవునికి దగ్గరికి వెళ్తే దేవుడు అంత దీవిస్తాడు. అది చాలు. మన చుట్టూరు 100 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. ఏం సుఖం? ఈ హైదరాబాద్లో చుట్టూరు రోడ్లలో మస్తు మంది ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా సరే మన బాధ అర్థం చేసుకోలేనివాడు ఉంటే అడవిలో ఉన్నట్టే కదా, ఎడార్లు ఉన్నట్టే కదా. అలాగే మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మనసిప్పి నోరెప్పి ప్రార్థన చేసుకుని దైవిక పొందుకో రండి. అప్పుడు దేవుడికి నీకు సమాధానం ఉంటుంది. అప్పుడు దేవుడు నువ్వు అడిగి ఊహించదని అత్యధికంగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ పిల్లలు మీతో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి మీతో ఎలా మాట్లాడుతున్నారు? ఫ్రెండ్షిప్గా మాట్లాడుతున్నారు. అలాగే మనం కూడా దేవునితో ఎలా ఉండాలి? యేసయ్య కూడా ఏమన్నాడు? మీరు నా స్నేహితులుగా ఉండమంటాడు యేసయ్య. యేసయ్య దగ్గర ఏం దాపరకం అవసరం లేదు. ఆయనతో మాట్లాడు, దేవునితో గడుపు. ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఎంజాయ్ చేయటానికి భక్తిలో పెద్దవాళ్ళగా ఉన్నాడు. భక్తి జీవితంలో పెద్దవాళ్ళగా ఉన్నాడు. బైబిల్లో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో పేదోళ్ళలాగా నిరుపేదలు ఉండమాకండి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ధనికులంగా ఉందాం. కోట్ల ఆస్తి నాకున్నంత ఆనందంతో ఉండాలి. బైబిల్ కూడా అలాగే చెప్తుంది. వేల కొలది వెండి నాణ్యాల కంటే కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో విలువైంది. ఆమేన్. దేవుడు తన కృప మీళ్ళు విస్తరింప చేసి నిజమైన ఆనందం, సంతోషకరమైన క్రిస్మస్ ప్రభు మీకు దయచేయునుగాక.